యేసుక్రీస్తుని తీసుకువెళ్ళి నరకంలో వేయటం జరుగుతుంది. ఘట సర్పమును తీసుకువెళ్ళి బంధిస్తారు 1000 సంవత్సరాలు. అప్పుడే తీసుకెళ్ళి నరకంలో వేయరు. ఈ ఘట సర్పాన్ని బంధిస్తారు. ఈ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతాయి. 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత తీర్పు జరుగుతుంది. యెహోవా దేవుడు కూర్చోవటం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క చేసినటువంటి క్రియలను వివరిస్తాడు. పక్కన అబద్ధికుడు నుంచొని లేదు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పి ఎత్తి చూపిస్తూ అతన్ని తీసుకెళ్ళి నరకంలోకి తీసుకెళ్ళటానికి ట్రై చేస్తాడు. సరే, ఇలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగాక ఒక యుద్ధం గురించి చెప్పాను నేను, హర్మెగిద్దోన్ అని చెప్పి. ఈ యుద్ధంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వీరిని చంపగా అంత్యక్రీస్తు చనిపోతాడు. అంత్యక్రీస్తు వెనకాల ఉన్న మనుషులు కూడా చనిపోబడతారు. వారిని తినటానికి ఆకాశ పక్షులు వస్తాయి, కడుపారా తింటాయంట.